ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండలోని 3వ సర్గలోని 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విరాధుడు రామలక్ష్మణులను ఎత్తుకుని వనములోకి వెళ్ళుట అనే కథగా విందాం. పిమ్మట ఆ విరాధుడు అరణ్యం ప్రతిధ్వనించేటట్లు మరల ఈ విధంగా పలికాడు. నేను అడుగుతున్నాను, చెప్పండి, మీరిద్దరూ ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. పిమ్మట మహా తేజస్శాలి అయిన రాముడు ఆ విధంగా ప్రశ్నిస్తున్నవాడు, ప్రజ్వలిస్తున్న ముఖం కలవాడు అయిన ఆ రాక్షసునకు తన ఇక్ష్వాకు వంశాన్ని గూర్చి చెప్పాడు. ఆ తర్వాత ఈ విధంగా అడిగాడు. మేము మంచి వృత్తము అనగా మంచి నడవడిక గల క్షత్రియులం ఈ వనంలో నివసించడానికి ప్రవేశించాం. మేము కూడా నీ గురించి తెలుసుకొనగోరుతున్నాం. దండకారణ్యంలో సంచరిస్తున్న నువ్వు ఎవరు అని అడిగాడు. విరాధుడు రామునితో ఈ విధంగా పలికాడు. రామా, నేనెవరినో చెబుతాను విను. నేను జపుని పుత్రుడను, శతహ్రద నా తల్లి. భూమి మీద ఉన్న ఈ రాక్షసులందరూ నన్ను విరాధుడు అంటారు. నేను తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహం చేత లోకంలో ఎవ్వరి చేత ఛేదించడానికి గాని, భేదించడానికి గాని, చంపడానికి గాని శక్యం కాకుండా ఉండే విధంగా వరాన్ని సంపాదించాను. మీరిద్దరూ ఈ స్త్రీపై ఆశ వదులుకొని ఈమెను విడిచిపెట్టి వచ్చిన దారినే శీఘ్రంగా పారిపోతే మీ ప్రాణాలు తీయను అన్నాడు. రాముడు కోపంతో కనులు ఎర్రబడగా వికృతమైన ఆకారం గల దుష్టబుద్ధి అయిన ఆ విరాత రాక్షసునితో ఈ విధంగా పలికాడు. ఛీ, దుష్ట కార్యం చేయదలిచిన నీచుడా, నీవు నిశ్చయంగా మృత్యువునే అన్వేషిస్తున్నావు. యుద్ధంలో నీకు మృత్యువు లభించగలదు. నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను అన్నాడు. పిదప రాముడు ధనుస్సును ఎక్కుబెట్టి శీఘ్రంగా చాలా వాడి అయిన బాణాలు సంధించి ఆ రాక్షసుణ్ణి కొట్టాడు. రాముడు ధనుస్సుకు నారి కట్టి బంగారు పొన్నులతో ఉన్నవి, మహావేగము గలవి, గరుత్మంతుని వలెను వాయువు వలెను ప్రయాణించేవి అయిన బాణాలు ప్రయోగించాడు. అగ్నితో సమానమైన ఆ బాణాలు ఆ విరాధుని శరీరాన్ని ఛేదించి రక్తంతో తడిసినవై నేలపై పడ్డాయి. బాణముల దెబ్బతిన్న ఆ రాక్షసుడు సీతను కిందకి దింపివేసి శూలమును పైకెత్తి చాలా కోపంతో రామలక్ష్మణుల మీదకి పరిగెత్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఇంద్రధ్వజం వలె చాలా పొడవైన ఆ శూలాన్ని పట్టుకుని గొప్ప నాదం కలుగునట్లు అరుస్తూ నోరు తెరుచుకుని మీదకి వచ్చి పడుతున్న మృత్యు దేవత వలె ఉన్నాడు. ప్రళయ కాలమందు సర్వసంహారకుడైన యముని వలె ఉన్న ఆ విరాతునిపై ఆ సోదరులిద్దరూ ప్రజ్వలిస్తున్న బాణవర్షం కురిపించారు. అతి భయంకరుడైన ఆ రాక్షసుడు అట్టహాసం చేస్తూ నిలబడి ఆవులించాడు. అతడు ఆ విధంగా ఆవులించగానే వాని శరీరము నుండి బాణములన్నీ కూడా బయటికి వచ్చేశాయి. వర ప్రభావం వలన అన్ని బాణాలు శరీరం నుంచి దూసుకుపోయినా ఆ విరాతుని ప్రాణాలు మాత్రం పోలేదు. అతడు శూలము ఎత్తి రామలక్ష్మణుల మీదకి పరిగెత్తాడు. శస్త్రధారులలో శ్రేష్ఠుడైన రాముడు వజ్రంతో సమానము, అగ్ని సమతుల్యము అయిన ఆ శూలమును 2 బాణముల చేత ఆకాశమునందే ఖండించాడు. రాముడు బాణముల చేత ఛేదించిన ఆ శూలం నేల మీద పడింది. అది వజ్రము చేత ఛేదించబడిన మేరు పర్వత శిలాతలం వలె క్రింద పడింది. అప్పుడు ఆ రామలక్ష్మణులు వెంటనే పైకి లేస్తున్న త్రాచుపాము వలె ఉన్న 2 ఖడ్గములను శీఘ్రంగా ఎత్తి తొందరగా ఆ రాక్షసుని పైకి దుమికి బలంగా కొట్టారు. యుద్ధంలో కదల్చ శక్యం కాని నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులు ఆ విధంగా కొడుతున్నా కూడా ఆ విరాధుడు వారిని బాహువులతో గట్టిగా పట్టుకుని వెళ్ళాలి అని సంకల్పించాడు. రాముడు అతని అభిప్రాయం తెలుసుకుని లక్ష్మణునితో ఇలా పలికాడు. ఈ రాక్షసుడు మనల్ని ఈ మార్గం మీదుగా మోసుకొని పోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే మోసుకుపోనిద్దాం. ఈ రాక్షసుడు వెళ్తున్న దారిలోనే మనం వెళ్ళవలసి ఉంది కదా, అందుచేత అతనికి ఇష్టం వచ్చినట్లు మనల్ని మోసుకొని పోనిమ్ము అన్నాడు. అధిక బలము చేత గర్వించిన ఆ రాక్షసుడు తన బలపరాక్రమముల చేత ఆ రామలక్ష్మణులను పైకెత్తి చిన్న పిల్లలను వలె భుజములపై కూర్చుండి పెట్టుకున్నాడు. అట్లు రామలక్ష్మణులను భుజములపై ఎక్కించుకుని భయంకరమైన ధ్వని చేస్తూ అరణ్యం వైపు వెళ్ళాడు. అనేక విధములైన మహావృక్షములతో కూడినది, అనేక విధములైన పక్షి సముదాయముల చేత విచిత్రమైనది, నక్కలతో నిండినది, మదించిన ఏనుగులతోనూ మృగాలతోనూ నిండి ఉన్నది అయిన ఆ
అరణ్యంలోకి ఆ విరాతుడు ప్రవేశించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండ అయిన అరణ్యకాండలోని 3వ సర్గలోని 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని విరాతుడు రామలక్ష్మణులను ఎత్తుకుని వనంలోకి వెళ్ళుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండ అయిన అరణ్యకాండములోని 4వ సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామలక్ష్మణులు విరాతుని చంపుట అనే కథగా విందాం. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.